హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వేలకు వేలు పెట్టి హాస్పిటల్కి అయితే వెళ్తాం, కానీ ఇంట్లో ఉన్న అరకిలో కాకరకాయలను కూడా మనం కర్రీ చేసుకొని తినాలంటే చేదని ఒకళ్ళు, వామ్మో కాకరకాయ అని ఒకళ్ళు అంటుంటారు కదా. అలా కాకుండా ఇలా ఈ పద్ధతిలో మీరు కూడా కాకరకాయల్ని ఇలా ఉడికించి చేయండి. చేదనేది అస్సలు ఉండదు. ఆ ఆయిల్ కూడా మనకి ఎంతో పట్టకుండా కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఇష్టం లేని వారు కూడా లొట్టలేసుకుంటూ తినేస్తారు. వామ్మో చేదు అన్నవారు కూడా లొట్టలేసుకొని తినేస్తారండి, నాది గ్యారంటీ. ముందుగా ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకొని పైన ఉన్న రేకు వరకు పెట్టుకోండి. ఇలా పెట్టుకొని కాకరకాయలు తీసుకున్నాం కదా, ఒక అరకిలో, ఆ అరకిలో కాకరకాయలను కూడా ఇలా పెట్టేసి పైన మూత పెట్టేసి 5 నిమిషాలండి, ఎక్కువ కూడా మీరు బాయిల్ చేయొద్దు. 5 నిమిషాలు మాత్రమే బాయిల్ చేసుకొని ఇలా బాయిల్ అయిన ఈ కాకరకాయలను తీసుకొని ఇప్పుడు వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాం. మనకి ఎక్కువ హీట్ కూడా అవనవసరం లేదు, లైట్గా హీట్ అయితే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత కొంచెం చల్లారిన తర్వాత పైన కింద కూడా ముచ్చుకలు అనేవి కట్ చేసేసుకొని వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి, ఈ సైజు ముక్కలను కట్ చేసుకోండి. పైన ఆ పచ్చ పీస్ని కూడా మీరు తీసే పని లేదండి, అలాగే ఉంచేయండి. అలాగే ఉల్లిపాయలు వచ్చేసి అరకిలో కాకరకాయలకు వచ్చి ఒక 5-6 మీడియం సైజ్ ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. ఒక 4 పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. గ్యాస్ వెలిగించుకొని ఇదిగోండి, నేను 2 టీ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కూడా మనకి ఎక్కువ అస్సలు పట్టదు. ఇలా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. వీటిని గరిటె పెట్టి కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. చాలామంది ఉప్పు పసుపు వేసి కాకరకాయలని చాలా వరకు నీళ్ళల్లో ఉంచుతారు. అలా కూడా అవసరం లేదండి, ఈ పద్ధతిలో చేయండి. కాకరకాయ ఫ్రై అనేది అస్సలు చేదనేది ఉండదు, చాలా ఇష్టంగా లాగించేస్తారు. ఇప్పుడు పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత కాకరకాయ ముక్కల్ని ఈ ఆయిల్లో వేసేయండి. ఇలా వేసేసి గరిటె పెట్టి ఒక్కసారి కలుపుకొని ఇవి ఫ్రై అయ్యే వరకు కూడా ఇలా ఫ్రై చేసుకోండి. మూత పెట్టుకోకుండా ఫ్రై అవనివ్వాలి. మూత పెట్టారంటే ఆవిరి అనేది దిగి మనకి చేదు అనేది వస్తుంది. అలా కాకుండా మూత పెట్టుకోకుండా ఇలా వదిలేసి ఇందులో కరివేపాకు వచ్చి 2 రెమ్మల వరకు వేసుకొని 5 నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుతూ ఉండండి. చూడండి, ఆయిల్ అనేది మనకి పైకి తేలింది చూసారా, ఆయిల్ కూడా అస్సలు పీల్చదండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ముక్క చూడండి మనకి ఇలా క్రిస్పీగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఆ ఉల్లిపాయలు పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసేసుకుందాం. ఇలా వేసేసి గట్టిపెట్టి కలుపుకుంటూ 5 నిమిషాలకు ఒకసారి ఈ ఉల్లిపాయలు కూడా మొత్తం మగ్గిపోయే వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మనకి ఉల్లిపాయలు అనేవి కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. ఇదిగోండి, ఇలా మనకి ఉల్లిపాయలు కాకరకాయలు రెండు కూడా ఇలా గోల్డెన్ రెడ్ బ్రౌన్ కలర్లోకి వచ్చి ఇలా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో సాల్ట్ వచ్చేసి 1 టీ స్పూను, పసుపు వచ్చేసి 1 టీ స్పూను, అలాగే కారం వచ్చి 2 టీ స్పూన్ల వరకు వేసుకున్నానండి చిన్న టీ స్పూన్తో. ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి నేను కారం 2 టీ స్పూన్ల వరకు వేసుకున్నాను. మీరు కారం తక్కువ తినేవారైతే పచ్చిమిర్చి కొంచెం తగ్గించి యాడ్ చేసుకోండి. ఇప్పుడు గరిటె పెట్టి ఒకసారి మొత్తం కూడా ఇలా కలిపేసి 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. మూత అస్సలు పెట్టొద్దండి, ఇలా కలుపుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసేయండి. ఇలా ఫ్రై చేస్తే ఉప్పు కారం పసుపు అనేది కాకరకాయ ముక్కలకు పట్టి మనకి ఫ్రై అనేది చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నమే కాదండి, పొడి పొల్లాడే అన్నంలోకి ఎలా ఉన్నా కానీ కాకరకాయ ఫ్రై అనేది చాలా రుచిగా ఉంటుంది. వామ్మో చేదు కాకరకాయ అని భయపడేవారు కూడా లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. ఇలా ఈ పద్ధతిలో చేశారంటే కాకరకాయ అనేది అస్సలు చేదు ఉండదు. ఒకేసారి కాదండి, ఎప్పుడు కాకరకాయ ఫ్రై చేయాలి అన్నా కానీ ఇదే పద్ధతిలో చేస్తారు. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేసేయండి. అలాగే వేలకు వేలు పెట్టి హాస్పిటల్కి వెళ్ళే పని లేకోకుండా కనీసం వారంలో 2 సార్లు అయినా సరే ఈ కాకరకాయ ఫ్రై అనేది చేసుకొని తినండి. వేలకు వేలు పెట్టే పని ఉండదు, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.